మీ సుదీర్ఘ ప్రయాణంలో 45 ఏళ్ళు అయిపోయింది. 45 ఏళ్ళు ఇప్పుడు కొత్తగా చేసినటువంటి అనుకోని ప్రయాణం. అవును. ఒక కొత్త కాన్సెప్ట్ మీరు కొత్తగా అభినందనీయమైనటువంటి విషయం ఏంటంటే హీరోలను దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్స్ రాస్తుంటారు సాధారణంగా, కానీ ఒక క్యారెక్టర్గా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుంటే నిజంగానే అది అదృష్టం అని అనాలా లేకపోతే వాళ్ళ రోజు మీరు సెట్లో వాణి విశ్వనాథ్ని బాగా ఏడిపిస్తున్నారు. అమ్మాయి నాకు కూడా డబ్బింగ్ చెప్పిరాకు, ఆ గొంతు కొంచెం మగ్గొంతులాగా ఉంటుంది కదా. కొరదనం బాలేదా పని అంటే మంచి క్యారెక్టర్ అంటే ఆ భయం మాత్రం నాకు ఇంతవరకు పోలేదు. నా దృష్టిలో మంచి సినిమా ఏంటో తెలుసా, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మనం ఎంతో కొంత తీసుకెళ్ళగలం, మనతో రావాలి, అక్కడే వదిలేసి రాకూడదు. కొంతకాలం పాటు మనతోనే ఉండి అలాంటి క్యారెక్టర్లు అలాంటి సినిమా ఇది మాత్రం అనుకోని ప్రయాణం. డెఫినెట్గా నువ్వు అందులో నోట్ చేయొచ్చు. మీ అందరికీ తెలుసు, బ్లాక్ అండ్ వైట్ సినిమా దగ్గర నుంచి పనిచేస్తున్న వాడిని నేను. ఏమంటారు, వయసు అయిందా, ఆ ఒక్కటే అడగదు. వయసుకి మనకి సంబంధం లేదు, వయసు మనమే కాదండి. మన పని ఉన్నంత వరకు, వర్క్ చేస్తున్నంత వరకు కింగ్ అంతే. చూడండి ప్రభు మెయింటైన్ చేస్తున్నాడు, చూడండి ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అంత హ్యాపీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. చాలామంది హీరోలు ఒక లాంగెస్ట్ ఇన్నింగ్స్ తర్వాత క్యారెక్టర్స్కి టర్న్ అవుతున్న సమయంలో ఒక గ్యాప్ తీసుకుంటారు. కానీ 1977లో స్నేహం చిత్రంతో ప్రారంభమైనటువంటి ఆయన నట జీవిత ప్రస్థానంలో బ్రేక్ అన్నది లేదు. సచ్ ఎ లాంగెస్ట్ ఇన్నింగ్స్. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి పాత్రలు, విలక్షణమైన పాత్రలతోటి ప్రేక్షకులను అలరించినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ సుమన్ టీవీ తరఫున కొద్దిగా ఆలస్యమైన దీపావళి శుభాకాంక్షలు. మామూలే, మనం ఎప్పుడైనా అన్నీ కలిపి మనం కలుసుకుంటేనే పండగ. అందులో ప్రభు నాకు 35 సంవత్సరాల నుంచి ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక తమ్ముడుగా నాకు ఎంతో ఆప్యాయంగా ఎన్నో మంచి విషయాలను అనేక విషయాలను మేము టచ్ చేయడం జరిగింది. అంటే ఏదన్నా ఒక మంచి విషయం చెప్పాలి అని అంటే నాకు ఎంతో ఉపయోగపడిన వ్యక్తి ప్రభు. ఐ లవ్ యూ ప్రభు. థ్యాంక్ యూ సార్. నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా కాలం తర్వాత కదా. వెరీ గుడ్. ప్రింట్ మీడియాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటర్వ్యూ చేసాం, కానీ ఎలక్ట్రానిక్ ఎప్పుడు కలిసే ఉండాలి. ఎలక్ట్రానిక్ 12 సినిమాలు చేసేవాడిని, ఎప్పుడు చూసినా మనం కలిసి అయితే ప్రారంభోత్సవం, లేకపోతే షూటింగ్, లేదంటే రిలీజ్ ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మీ సుదీర్ఘ ప్రయాణంలో 45 ఏళ్ళు అయిపోయింది. 45 ఏళ్ళు, 45 years, 77 45 years. ఈ 45 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు కొత్తగా చేసినటువంటి అనుకోని ప్రయాణం. అవును. ఒక కొత్త కాన్సెప్ట్ మీరు కొత్తగా. ఇప్పుడే కాదు ప్రభు, నువ్వు మొదటి నుంచి నువ్వు అబ్జర్వ్ చేస్తే టెస్ట్లు, లేకపోతే అప్పుడప్పుడు నాకు పరీక్షలు, జీవితంలో నా కెరీర్లో అనేక సార్లు చూసాం మనం. అవును. ఒకప్పుడు ఈ క్వశ్చన్ మార్క్గా ఉంటే లేడీస్ టైలర్ చేసాం. అవును. అది ఏమవుతుందో తెలియదు. ఫుల్ లెంగ్త్ కామెడీ, పూర్తి కామెడీ. అందరు సినిమా చూసేవాళ్ళు ఇది పూర్తి కామెడీ ఏముంది దీంట్లో అనేవాళ్ళు. అది రిలీజ్ అయిన తర్వాత కానీ తెలియలేదు. అట్లా మనం 9 వరకు కూడా అన్ని పరీక్షలను ఎదుర్కొన్నాం మనం. అట్లాగా ఆశ్చర్యంగా నాకు దొరికిన ఇప్పుడు మళ్ళీ కథ అనుకోని ప్రయాణం. యాక్చువల్గా ఈ క్యారెక్టర్స్గా టర్న్ అయిన తర్వాత ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు, రకరకాల క్యారెక్టర్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ మాత్రం అలా గుర్తుండిపోయి ఒక సినిమాకి నాకు గుర్తుండి నువ్వు జులై
సన్ ఆఫ్ సత్యమూర్తి, అవును. ఆ, మా నాన్నకి శ్రీమంతుడు, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, అవును. ఓ బేబీ, ఓ, మహానటి, ఇలా అన్ని స్పెషల్సేగా. F2 F3 అవును. అన్ని స్పెషల్సేగా. Special సో అంటే ఏదో క్యారెక్టర్ ఏదో సపోర్టింగ్ కాకోకుండా సపోర్టింగ్ లో కూడా మనం అన్ని స్పెషల్స్ వేయడానికి అవకాశాన్ని ఈ రైటర్ డైరెక్టర్స్ అందరూ కొత్త ఇప్పుడు టాప్ లో ఉన్న అందరూ కూడా నాకు అవును. రాశారనే మనం అనుకుంటాం. ఎప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఒక క్యారెక్టర్స్ డెవలప్ ఈ క్యారెక్టర్స్ ని కొన్ని అయితే అసలు మనసుకు హత్తుకుపోయేటట్టుగా, ఇప్పుడు శ్రీమంతుడు లాంటి. కానీ అదే ఆశ్చర్యం ఏంటంటే, అభినందనీయమైనటువంటి విషయం ఏంటంటే, హీరోలను దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్స్ రాస్తుంటారు సాధారణంగా, కానీ ఒక క్యారెక్టర్గా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్స్ డిజైన్ నిజంగానే చేసుకుంటున్నటువంటి అది అదృష్టం అని అనాలా, లేకపోతే వాళ్ళందరికీ రాసే అందరికీ థ్యాంక్స్ చెప్పాలో లేదు, మనం నటుడిగా మనం ఇంకా రాటు తేలడానికి ఉపయోగపడి అనాలి. ఇప్పుడు ఓ బేబీ లాంటి సినిమా చేసేటప్పుడు అది బ్రేడేజ్ ఓ బేబీ చూసుంటారు మీరు. చంటి ఈ మామూలు చంటి కాడు, వాడు ఈ వయసులో వాడికి అలరి. అసలు అట్లా ఆలోచించేటప్పటికే బాగుంది. ఆలోచన డిఫరెంట్. ఆలోచనలోనే ఆ క్యారెక్టర్స్లోనే మనకి వెరైటీగా నటుడికి ఒక పరీక్ష లాంటివి ఇవన్నీ అలాగే ఉపయోగపడి అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ప్రస్థానంలో మామూలుగా పెద్ద స్టార్స్ తోటి చేస్తున్న సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీ క్యారెక్టర్స్ కంటే ఒక గుర్తింపు, అవును, ఒక హైప్, సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అవును. అయితే ఇప్పుడు చేసినటువంటి అనుకోని ప్రయాణం అనేటువంటిది ఆల్ టుగెదర్గా ప్రొడక్షన్ వైజ్ చూసుకున్నా సరే, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే, చాలా మళ్ళీ కొత్త వాళ్ళు మళ్ళీ టెస్టే. అంటే మీరు ఇంతగా టెంప్ట్ అవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకంటే డైరెక్టర్ కొత్త డైరెక్టర్, అవును, ప్రొడ్యూసర్స్ కొత్త ప్రొడ్యూసర్, బ్రాండ్ న్యూ, కొత్త ప్రొడ్యూసర్, కథే మన పడేస్తే అంశం. అంతగా ఏంటి అంతగా కథలో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటి అని అంటే, ఇలాంటివి ప్యారలల్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే నాకు ఈ కమర్షియల్ ఫిలింలో నేను హీరోలతో పాటు సపోర్టింగ్లు ఉంటూ ఏమాత్రం ఉపయోగపడుతున్నాను అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీకే మరి ముఖ్యంగా జులై దగ్గర నుంచి అయితే మరీ F3 వరకు కూడా నేను ఎలా ఉపయోగపడుతున్నాను. బట్ ప్యారలల్గా నాకు అదృష్టం ఏమొస్తుంది అని అంటే, ఇదిగో ఓ బేబీ లాంటివి, లేదు ఇదిగో ఇవాళ అనుకోని ప్రయాణం లాంటి దీంట్లో ఏమవుతుంది, మనకి ఆ నలుగురు దగ్గర నుంచి ఒక ట్రెండ్ మారింది. ఒక రెస్పాన్సిబుల్ క్యారెక్టర్లు ఇస్తున్నారు మనకి, జీవితానికి దగ్గరగా. జీవితంలో ఇప్పుడు సమాజంలో మనం ఏమేమైతే సెంటిమెంట్స్ని, ఏమేమైతే పద్ధతుల్ని మనం మిస్ అవుతూ పోతున్నామో, ఈ సమాజంలో ఏమేమి మార్పులు వస్తున్నాయో ఆ మార్పులకి అనుగుణంగా, లేదు ఈ వాల్యూస్ ఇదిగో, ఈ వాల్యూస్ ఇవిగో, ఈ వాల్యూస్ని మీరు మర్చిపోకూడదు, ఈ వాల్యూస్ మస్ట్ సమాజంలో అని చెప్పే క్యారెక్టర్స్ రావడం మనకు అదొక అదృష్టం. అలాంటిది ఈ క్యారెక్టర్. ఒక హ్యూమన్ రిలేషన్స్ అంటే మానవ సంబంధాలు, మానవ రిలేషన్షిప్స్. మన ఇద్దరు నువ్వు ఎప్పుడైనా గుండె మీద చేసి చెప్పు, వాళ్ళకి అర్థం అవుద్ది. నన్ను చూడగానే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, నీ ఫేస్లో తెలుస్తావు. ఎలా, హౌ యూ రెస్పాండ్, నీ మనసు ఏమైతే రెస్పాండ్ అయిందో, యువర్ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అంటారు. నీ మైండ్ ఏమి అయిందో నన్ను చూడగానే నువ్వు అనే ఎందుకు వస్తుంది. హ్యూమన్ రిలేషన్స్, మనకున్న రిలేషన్షిప్స్, మనం 35 ఏళ్ళుగా మనం కలిసి ఉన్న విధానం, మనం షేర్ చేసుకున్న మన ఎమోషన్స్, మనం షేర్ చేసుకున్నటువంటి హ్యాపీనెస్, లేదు బాధలు, కష్టాలు, ఏదైనా కోపం ఉంటే అన్నీ మనం పంచుకున్నాం. ఒకరోజు అసలు మన ఇద్దరి తొలి పరిచయం మీకు గుర్తుందో లేదో, ఒకరోజు మీరు సెట్లో వాణి విశ్వనాథ్ని బాగా ఏడిపిస్తున్నారు. అమ్మాయి నాకు కూడా డబ్బింగ్ చెప్పిరాపో, ఆ గొంతు కొంచెం మగ్గొంతులాగా ఉంటుంది కదా. అదే కానీ సెట్లో నాన్న అల్లరి చేస్తున్నారు. మీరు చేస్తుంటే నేను ఫస్ట్ టైం వచ్చేవాడిని, మీరు ఏమైనా 16 ఏళ్ళ కుర్రాడు అనుకుంటున్నారా ఏంటి అల్లరి అన్న. అవును, ఎవరా నువ్వు అన్నట్టు చూసారు మీరు. ఎందుకంటే అంతకుముందు నన్ను అంత మాట అన్నవాడు ఎవడు లేడు. ఏంట్రా ఎవడు అంటే చూసారా ఆ చనువు తీసుకోవటం, తనకి నా మీద ఉన్నటువంటి ఆ ఎఫెక్షన్ ఆ విధంగా. ఏమనుకుంటున్నారండి మీరు, అలా ఏడిపిస్తున్నారా అమ్మాయిని అని అన్నాడు. అబ్బా ఎవడో కావాల్సిన వాడే. అప్పటి రిలేషన్షిప్ మళ్ళీ ఇప్పటివరకు పోలేదు కదా. అదే చెప్తున్నా, ఆ హ్యూమన్ రిలేషన్స్ మీద గమ్మత్తుగా ఏమైందంటే, ఈ కథలో మెయిన్ చెప్పాలి మీకు, అదొకటి చెప్పచ్చు, ఏం పర్వాలేదు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ కథ రాసింది ప్రొడ్యూసరు డాక్టర్ జగన్మోహన్.
బీయింగ్ ఏ డాక్టర్ హ్యూమన్ రిలేషన్స్ మీద మీకు ఎలాగండి ఇది ఏమన్నా అంటే లేదు సార్ అనిపించింది చెప్పాను. ఈ వెంకటేష్ కుర్రాడికి నచ్చింది. లైన్ ఎప్పుడైతే నచ్చిందో అది ఇక మీకు కొన్ని ఇప్పుడు ఆ నలుగురు ఎట్లా మీరు తప్పితే ఎవరు అన్నంత పర్టికులర్గా వచ్చాం మీ దగ్గరికి. అంటే ఏమిటండి కదా ఆ డాక్టర్ గారితో పూర్వ పరిచయం ఉందా మీకు? అస్సలు ఆయన ఎవరు నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో. అనంతపూర్లో ఈజ్ ఏ వెల్ ప్రాక్టీస్డ్ ఐ డాక్టర్, ఐ స్పెషలిస్ట్, చాలా బిజియెస్ట్ డాక్టర్. ఏమిటయ్యానంటే మనకి కరోనా వచ్చేది. ఈ కరోనా టైంలో ఎవరెవరం ఒక ఊరు కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఒక ప్రపంచం మొత్తం కూడా అల్లాడిపోయినటువంటి కరోనా మన అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధమైనటువంటి కష్టాలనండి, లేదు బ్లాంక్ అనండి, లేకపోతే రెస్ట్ అనండి, లేకపోతే అసలు బ్లాంక్ ఎవరు ఏం చేయాలో తెలియని స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఎవరు ఇళ్లలోంచి బయటకు రాకూడదు రేంజ్కి వచ్చేసిన సమయంలో వీళ్ళు గమ్మత్తుగా ఏం తీసుకున్నారంటే ఈ వలస కూలీల మీద కథ. ఒరిస్సాలో కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్న వలస కూలీలు సడన్గా కరోనా వచ్చి పనులన్నీ ఆగిపోయినాయి. గో బ్యాక్ హోమ్, ఎవరికళ్ళే ఇళ్ళకి వెళ్ళిపోండి అనే పరిస్థితుల్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఒక రాజేంద్ర ప్రసాద్, ఒక నరసింహరాజు గారు. తెలుసుగా మీకు జానపద హీరో నరసింహరాజు గారు అంటే తూర్పు పడమరలో ఎన్ని కూడా చేశారు కానీ బట్ ఫేమస్ మనకి చాలా యంగ్ ఈ బ్యాచ్లో జగన్మోహిని లాంటి సినిమాలు సూపర్ హిట్ సినిమాలు చేసినటువంటి నరసింహరాజు గారు. ఇద్దరం మిత్రులు. ఆడి పెళ్ళి అయ్యి మనవరాళ్ళు ఈడు అస్సలు పెళ్ళ చిచ్చి అలాంటి డోళ్ళు కట్టుకోవటాలు డోలు వాయించడాలు అన్నీ లేవు మనకని. హ్యాపీ గోలకి సంపాదించాడా, సాయంత్రం అయితే వేసుకున్నారా, తిన్నారా, పడుకున్నారా, లేచా, అంతే. వీడికి అవన్నీ రెస్పాన్సిబిలిటీ. అలాంటి ఇద్దరు మిత్రుల మధ్యన ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్స్ చెప్తూ ఆ రిలేషన్షిప్లో సడన్గా సిచ్యుయేషన్లు బట్టి ఏదన్నా కానివ్వండి అతను చనిపోతే అతన్ని ఈ కరోనాలో ఒక రాజమండ్రి దగ్గర ఏదో ఒక విలేజ్లోకి ఒక్కడు ఎలా తీసుకొచ్చాడు డెడ్ బాడీని, ఆ బాడీని మరి అతనికి మాటిచ్చాడు. సెంటిమెంటల్ ఫూల్ కదా అతను, ఇతనికి అవి లేవు. అతనేమో అసలు భార్య, పిల్లలు, మనవరాలు వాళ్ళందరూ. నువ్వు మనిషి బతికుంటే ఎలాగైనా పర్వాలేదు కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం సొంతాల దగ్గర ఉండాలి అనేది అతని పాలసీ. హౌ అసలు నువ్వు మనం బాగా నీకు గుర్తుంటే ఆ నలుగురు అప్పుడు ఏదైనా ఇంత సీరియస్ సినిమా నేను ఎందుకు చూడాలన్నావు అని అంటే నీ చేతే క్వశ్చన్ అడిగించుకుని చెప్పించాను నేను. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటావు ఎప్పుడన్నా చూసుకున్నావు అంటే ఎలా చూస్తారా నేను మరి ఎందుకు నవ్వావు. అలాంటిది ఈ సినిమాలో మేము జాగ్రత్త పడిందే ఏంటో తెలుసా, ఆ లాఫ్టర్ని మెయింటైన్ చేస్తూ ఎట్లా తీసుకెళ్ళామంటే డెఫినెట్గా నాకు తెలిసి నా జీవితంలో ఆర్టిస్ట్గా నన్ను క్వశ్చన్ వేసినటువంటి కథ. నన్ను ఇప్పుడు అఫ్కోర్స్ ఆ నలుగురు లాంటి కథ చేసేటప్పుడు, ఓ బేబీ లాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు సెన్సిటివ్నెస్ ఎక్కడో 100% జాగ్రత్తగా ఉంటే తప్ప అది దోవ తప్పుతుంది. క్యారెక్టరు అయితే అతి అవుతుంది, లేదంటే చప్పగా చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే ఇంత పర్టికులర్గా ఓ బేబీ అని ఎందుకు చెప్పాను నేను అని అంటే, తమిళ్లో సూర్య అనే హీరో, హిందీలో 4-5 పెద్ద హీరోలు ఫోన్ చేసి మరీ నాకు యు ఆర్ సచ్ ఎ సెన్సిటివ్ యాక్టర్ అని నన్ను అప్రిషియేట్ చేశారు వాళ్ళు నన్ను. అది నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అది కాదు సార్, దేశ ప్రధానే అప్రిషియేట్ చేసినటువంటి మహానటులు మీరు. ఆ అవకాశం నిజమే ప్రభు. కానీ నిన్ను క్వశ్చన్ అడుగుతున్నాను నేను. 10 ఏళ్ళు చేసావు, 20 ఏళ్ళు చేసావు, 30 ఏళ్ళు చేసావు, 45 ఏళ్ళు అయిందండి. ఇప్పటికి మనం ఆ జాగ్రత్తగా వర్క్ చేయటం భయం. నాకు మీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను, పని అంటే మంచి క్యారెక్టర్ అంటే ఆ భయం మాత్రం నాకు ఇంతవరకు పోలేదు. నీకు తెలుసా ఆ విషయం, అంటే ఎప్పుడు చూస్తుంటావు కాబట్టి, నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నావు కాబట్టి. అలాంటి క్యారెక్టర్ ప్రభు ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎక్కడ ఒరిస్సా
ఎక్కడ రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఎన్నిటిని దాటుకు ఇళ్ళు దాటి బయటికి వెళ్ళకూడదు. కరోనా నీకు ఆ బాడీని ఎమ్మటేసుకుని ఆ బాడీని తీసుకుని అసలు హ్యూమన్లీ ఎలా పాసిబుల్ నీకు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. చూస్తే మాత్రం నువ్వు ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ నీకుందో 100% నీకు అంటే నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మేమేం చేస్తాం నీకు తెలుసు కాబట్టి నీకు నమ్మకం ఉంటుంది. బట్ మీరు ఒక మంచి సినిమా చూడాలి అని అనుకుంటే మాత్రం 100% ఈ సినిమా చూస్తే మీకు అబ్బా మళ్ళీ చాలా కాలానికి ఒక హానెస్ట్ అంటే నా దృష్టిలో మంచి సినిమా ఏంటో తెలుసా, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మనం ఎంతో కొంత తీసుకెళ్ళాలి, మనతో రావాలి, అక్కడే వదిలేసి రాకూడదు. అక్కడతోటి వదిలేసి వచ్చే సినిమాలు ఒక రకం అయితే మనతో పాటు తీసుకుని కొంతకాలం పాటు మనతోనే ఉండి అలాంటి క్యారెక్టర్లు అలాంటి సినిమా ఇది మాత్రం అనుకోని ప్రయాణం డెఫినెట్గా నువ్వు అందులో నోట్ చేయొచ్చు. ఈ సందర్భం ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటే ఎంతోమంది వెటరన్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్తో పనిచేసినటువంటి ఒక యాక్టర్, కొత్త కుర్రోడు మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయగలడు, అందులో మోర్ ఎవర్ ఇది హ్యూమన్ డ్రామా, ఏదో కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో చేసుకుపోయారు అనుకోవచ్చు, ఇంత హ్యూమన్ డ్రామా ఆ కుర్రోడు ఎలా హ్యాండిల్ చేయగలిగాడు కొత్త డైరెక్టర్ మనకి ఒక్కోసారి ఇప్పుడు అందరూ ఎప్పుడు వాళ్ళే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈవీవిని పరిచయం చేసినప్పుడు కొత్త డైరెక్టరే, ఎస్వి కృష్ణారెడ్డి గారిని పరిచయం చేసినప్పుడు కొత్త డైరెక్టరే, నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నేను కొత్త ఆర్టిస్ట్నే. ఏదైనా మొదలు పెట్టడమే కదా, నాకు అదైతే మొదటి నుంచి ఉంది. ఏది నన్ను పడేసింది ఏంటి కథ, డైరెక్టర్ ఏంటి అతను చెప్తున్న ఆ కథనం, స్క్రీన్ ప్లే, అతను చెప్పే విధానం, ఆ పైన పని చేయటమేగా. అంతేగా మనం పని చేస్తున్నాంగా బోర్డు కాలం నుంచి, చాలా కాలంగా మనం పని చేస్తున్నాం కదా, మనం పని చేస్తాం, వాళ్ళు చెప్తుంటారు మనం పని చేస్తాం. స్టిల్ చాలా బాగా ఆ వెంకటేష్ అని అంటే మామూలుగా రాజేంద్ర ప్రసాద్ సినిమా అనగానే ఉండేటువంటి హెవీనెస్ కూడా అలవాటు పడ్డారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే క్యారెక్టర్స్ అలాంటివి. కరెక్ట్. అయితే అట్లీస్ట్ సినిమా అనేటువంటిది ఒక ఎంటర్టైన్మెంట్, అవును, దాంట్లో దాంట్లో రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడంటే డబుల్ ఎంటర్టైన్మెంట్. మరి ఇందులో ఆ పార్ట్ బ్యాలెన్సింగ్ త్రూ అవుట్ ఈ ప్యాథటిక్ ఇదే ఉంటుందా? అసలు పేరుకే తప్పితే కథే అది తప్పితే కథనం అంతా కామెడీ. అసలు నువ్వు ఎన్ని రకాలుగా ఇటు తప్పించుకుని ఎన్ని రకాలుగా మిస్ చేస్తూ ఎలాగా గోల 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 గోల, అది నువ్వు ఆశ్చర్యపోతావు ఇట్ట భలే రాశారే అని. ఎందుకని ఒక బాడీని పక్కన పెట్టుకుని ఒక లాఫ్టర్ క్రియేట్ చేయటం అనేది మామూలు విషయం, నాట్ ఏ జోక్. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఏప్రిల్ విడుదల గుర్తుంది కదా, మల్లికార్జున డెత్ గుర్తుందా సినిమాలో, ఏమైంది నాకు అని అడుగుతుంటాడు. ఏమైంది నాకు అంటుంటే అందరూ తప్పిస్తూ తిరుగుతుంటాడు. అప్పుడే నెల రోజులు నిజాలు చెప్పాల్సిన నేను దొరికా కరెక్ట్ గా. దివాకరం నువ్వైతే కరెక్ట్గా చెప్తావు, ఏమైంది నాకు అని అంటాడు. ఈడ నిజం చెప్పాలి, చచ్చాడు, దొరికాడు, చచ్చినట్టు వెళ్ళేవాడు అలా ఆగి దొరికిపోయాడు. ఏమైంది నాకు అంటాడు. ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చింది, పోయాడు. లాఫ్టర్. మనం అన్ని ప్రయత్నాలు చేసి అలాగా గోలగా ఉంటుంది. కాదు, ఇక్కడ ఇంకొక అభినందనీయ విషయం ఏంటంటే వెనక గుండెలు పగిలిపోయే ప్యాథటిక్, అయ్యో రెండు చచ్చిపోవటం, భయంకరమైనటువంటి కరోనా సిచ్యువేషన్, బయటికి మూవ్ అవడానికి లేదు. అదే సిచ్యువేషన్ లో భలే తయారు చేశారు, దాని మీద సిచ్యువేషన్స్ భలే తయారు చేశారు. నేను పడిపోయాను అని అంటే నేను ఆడియన్నే అప్పుడు. ఫస్ట్ నేను కథ వినేటప్పుడు నేను మీలాగే నేను ప్రేక్షకుడినే కదా. చేయటం మొదలుపెట్టిన తర్వాత నేను క్యారెక్టర్లోకి వెళ్తాను తప్పితే వినేటప్పుడు నేను ఆర్టిస్ట్ ఆడియన్నేగా, 100% ప్రేక్షకుడినేగా. నేను కథ వినేటప్పుడు నేను ప్రేక్షకుడినేగా. అదర్ క్యారెక్టర్స్ ఈ సపోర్టింగ్, సరే రాజేంద్ర ప్రసాద్ ఇస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద జోగేంద్ర క్యారెక్టర్, జోగేంద్ర క్యారెక్టర్ కాదు. అదే అంటుంటారు హీరో అంటే ఏంటంటే మీరు ఇంకా హీరో అనే మాట నేను నీకు గుర్తుండి ఏప్రిల్ విడుదలలో నేను హీరోనా, దొంగనా ఎరగాడు, లేడీస్ టైలర్ నేను హీరోనా, బద్ధకం సన్నాసి వాడు, అప్పుల పరం నేను హీరోనా, అన్ని అప్పులు చేసి ఆడు హీరో అండి. అందుకని నేను ఎప్పుడు హీరోకి నాకు తెలిసిన మనం ఎప్పుడు చెప్పుకునేది హీరో అంటే కథకి నాయకుడు,
కథానాయకుడు. ఆ కథని ఎవరైతే ఇప్పుడు ఆ నలుగురిలో ఆ ముసలాడే కథ కథ అంతే ఇది నాయకుడు ఆఫ్ ద కథ అంతే. అంటే కథానాయకుడు. సో నా దృష్టిలో హీరో అంటే ఏంటంటే కథను ఎవరు లీడ్ చేస్తే వాళ్ళు హీరో అండి. హీరో. అలా తీసుకుంటే కనుక ఈ సినిమాలో మనం హీరో. ఇక అక్కడి నుంచి ఎదురుపడే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, సీన్కి క్యారెక్టర్లు మారుతుంటాయి. సీన్కి ఆ సీన్ సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఆ సీన్కి సంబంధించినటువంటి క్యారెక్టర్లు మారిపోతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి. అన్నీ ఏ సీన్లో ఇంపార్టెన్స్ ఆ సీన్ అట్లా సిచ్యుయేషనల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతవరకు చెప్పగలను గ్యారంటీ. ఈ క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్స్ లో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ సుధాకర్ చేసినట్టు శుభలాక్ సుధాకర్, ప్రభాస్ సీను, చలపతిరా రవి, తులసి అంటే మన నరసింహరావు గారి వైఫ్. ఇట్లా కూతురు క్యారెక్టర్ చేసింది. కూతురు కొత్త ఆర్టిస్ట్ కూతురు. ఇవన్నీ చాలా మీకు ఎక్కడ అరే ఇది మా ఇంటి పక్కన ఉన్నాడు, అరే ఈయన మా ఇంట్లో ఉన్నాడు అనుకోవాల్సిందే అన్ని క్యారెక్టర్లు. సో అంత హ్యూమన్ టచెస్కి దగ్గరగా మనకు అన్నీ తెలిసిన క్యారెక్టర్ లాగానే ఉంటాయి. కథనం బాగా మీ ప్రీవియస్ ఫిలిమ్స్ లో కంపేర్ చేయాల్సింటే ఆ నలుగురు అని చెప్పలేము. ఎందుకనంటే ఇది 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 ఇప్పుడు మనం కామెడీయే అనేక సినిమాలు చేసాం. లేడీస్ టైలర్కి ఏప్రిల్ ఒకటి విడుదలకి సంబంధం ఏముంది? ఏప్రిల్ ఒకటి విడుదలకి పెళ్లి పుస్తకానికి సంబంధం ఏముంది? పెళ్లి పుస్తకానికి ఎర్రబందారానికి సంబంధం ఏముంది? ఇవన్నీ వాటికి సంబంధించి అదొక పెద్ద భగవంతుడిని ఎప్పుడు రుణపడే విషయం ఏంటంటే అంత వెరైటీ, ఒకదానికొకటి సంబంధం లేకుండా కథలు మనకు దొరకటం రావటం, ఆ క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ రావటం మనకి ఎప్పుడు ఛాలెంజింగ్గా ఉంటూ ఇది ఒక టోటల్ నేను వలస కూలీని, నేనే వలస కూలీని. కూలీ పనులు మనం ఇప్పుడు మనకి మన దేశంలో ఈ వెరైటీ ఏంటో నాకు అర్థం అవుదండి. బీహార్ వాళ్ళందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్ మన ఊర్లో మన తెలంగాణలో పనిచేస్తుంటారు. తెలంగాణ వాళ్ళందరూ వెళ్ళి మలేషియాలో పనిచేస్తుంటారు. ఒరిస్సా వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తారు, మనం వెళ్ళి ఒరిస్సాలో పనిచేస్తుంటాం. ఆ వలస కూలీల్లో ఎప్పుడు ఎందుకని అంటే లోకల్గా ఉండలేరేమో, లోకల్గా చేయలేరేమో ఆ క్యారెక్టర్స్, అందువల్ల అలా అయినాయేమో నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో మేము ఒరిస్సాలో పనిచేస్తున్న వలస కూలీలు. మ్యూజిక్ సాంగ్స్ చాలా ఇందులో ఇలాంటి దాంట్లో నీకు తెలియదే ఉంది. డ్యూయెట్లో ఉండవు, న్యాచురల్గా డ్యూయెట్లో ఉండవు. సిచ్యుయేషనల్ సాంగ్సే. సిచ్యుయేషన్ సాంగ్స్ కూడా ఎలా ఉంటాయి అని అంటే మెమరబుల్గా, అంటే ఎప్పటికీ మనం గుర్తుంచుకునేటట్టుగా, జీవితానికి ఎక్కడైనా అనునయించుకునేటట్టు మనం ఆ పాటను ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు గమ్మత్తుగా. ఇప్పుడు ఆ నలుగురు సినిమాలో ఒక్కడై రావడం ఒక్కడైపోవడం సాంగ్ ఎంత ఫేమస్ అయింది అని అంటే ఇవాళ ఎవరన్నా విఐపి చనిపోతే, అంతకుముందు భగవద్గీత వేసేవారు. ఇప్పుడు భగవద్గీత కాదు, ఈ సాంగ్ వేస్తున్నారు. సో అంటే ఆ జీవితానికి అంత మ్యాచ్ అయింది. అట్లా సాంగ్స్ దీంట్లో మ్యూజిక్ కొత్త కుర్రాడు చేశాడు, చాలా మ్యూజిక్ కూడా కొత్త. శివ అని కొత్త కుర్రాడు చాలా బాగా చేశాడు. అట్లాగే కెమెరా కూడా వర్క్ చాలా టిపికల్ వర్క్ ఉంటుంది తెలుసు. కానీ టిపికల్ మళ్ళీ అని చాలా ఇప్పుడు భలే గొప్పగా చేసేస్తున్నారు అబ్బాయి. భలే టెక్నీషియన్స్, భలే అన్నీ వచ్చేసినాయి. వర్క్ ఒక డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎందుకంటే మీ అందరికీ తెలుసు, బ్లాక్ అండ్ వైట్ సినిమా దగ్గర నుంచి పనిచేస్తున్న వాడిని నేను. ఏమంటారు, వయసు అయిందా? ఆ ఒక్కటే అడగదు. వయసుకి మనకి సంబంధం లేదు. వయసు మన ఏం చేద్దండి, మన పని ఉన్నంత వరకు, వర్క్ చేస్తున్నంత వరకు కింగ్ అంతే. చూడండి ప్రభు మెయింటైన్ చేస్తున్నాడు, చూడండి ఎలా మెయింటైన్ చేస్తున్నాడు చూడండి, అంత హ్యాపీ. రిలీజ్ ప్లాన్స్ ఎలా ఏంటి? ఇప్పుడు 28వ తారీఖు అక్టోబర్ 28. సో అన్ని థియేటర్లలోనూ బ్రహ్మాండంగా థియేటర్స్కి బాగా వస్తున్నారు. నాకు బాగా ఆశ్చర్యంగా ఆనందం కలిగించిన విషయం ప్రభు, మనం అనుకోవాల్సింది యాజ్ ఎ జర్నలిస్ట్, నువ్వు కానీ నేను కానీ అనుకోవాల్సింది ఏంటంటే మంచి సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. అవును. నాకు ఇప్పుడు ఈ గత 15-20 రోజుల నుంచి కార్తికేయ 2
ఇప్పుడు లేటెస్ట్గా కాంతారా, అంటారు. అవును. అది కూడా చాలా బాగా. చాలా బాగా. అంటే అంటే నువ్వు చూడు, ఓ హడావిడి లేకపోయినా కూడా, హడావిడి లేకపోయినా సినిమా బాగుంటే మీరు చూస్తున్నారు. సో అనుకోని ప్రయాణం మీరు చూస్తారు. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే మా ప్రభులాగా 100 మంది పంపుతారు. నాకు తెలుసు అంటే మౌత్ టాక్ మించింది లేదు. దాన్ని మించి ఇంకేముంది పబ్లిసిటీ అనుకుంటాం. కానీ ఇప్పుడు నీకు నచ్చి నువ్వు బలవంతం నువ్వు ఊరుకుంటావా? నీ ఫ్రెండ్స్ వెళ్ళకపోతే చూడలేదా చూడ అంటావు. మౌత్ టాక్ అంత పవర్ఫుల్ పవర్ఫుల్ మీడియా లేదు, పబ్లిసిటీ లేదు. కరెక్ట్. మీకు గుర్తుంటే ఉంటుంటుంది, ఒకప్పుడు ఎంజీఆర్ గారు ఉలబన్ చుట్టిన వాలిబన్ సినిమా రిలీజ్ చేయడానికి రెడీ చేస్తే డిఎంకే పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని ఇచ్చేయడానికి ఇల్లేదన్నారు. అసలు భయంకరమైనటువంటి రిస్ట్రిక్షన్ చేశారు డిఎంకే గవర్నమెంట్. అవును అవును, రాజకీయం గోళాలు. అసలు ఆ సినిమా రిలీజ్ అయితే నేను చీర కట్టుకు తిరుగుతానని చెప్పేసి ఒక డిఎంకే నాయకుడు చేశాడు, చీర కట్టుకు తిరుగుతాడు. అలాంటి సందర్భంలో కేవలం మౌత్ టాక్తో ఒక టుడే రిలీజ్ టుడే సీ టుమారో యాడ్ కూడా లేదు, వేయడానికి లేని పరిస్థితుల్లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయింది. ఓన్లీ బికాజ్ హిట్ కాదు, మామూలు హిట్, సెన్సేషనల్ హిట్. అది మౌత్ టాక్ ఉన్నటువంటిది. టాక్ మించి ఇంకేముంది? ఈరోజు సినిమాకి రావట్లేదు అనేటువంటిది, మంచి సినిమా అయితే గ్యారంటీగా వస్తారు. ఇప్పుడు మనం అనుకున్నాంగా, అదే ఇప్పుడు మన ఇద్దరు ఇప్పుడే అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ 3 కాంతారా సినిమా నువ్వు వెళ్ళి చూడండి, ఎవరు నెట్టారు, పెద్ద హిట్ అయ్యి. అంటే ఏంటి, అందరూ చూస్తేనే కదా హిట్. ఎందుకు అవుతుంది? ఊరికే ఎందుకు అవుతుంది? మీరు అందరు చూస్తేనే అవుతుంది. కార్తికేయ 2 కొట్టేసింది. అంతకుముందు ఈ సినిమా మాత్రం అశ్విని దత్ గారు సీతారాం అది ఎక్కువ మౌత్ టాక్ బాగా బాగా. అలాంటి మౌత్ టాక్ తో ఈ సినిమా కూడా అనుకున్న ప్రయాణం కూడా అద్భుతమైన సాధిస్తుంది, సాధించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బ్లెస్సింగ్స్, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే నాకు ఎప్పుడు నాకు సినిమా అది కాదు నా ఉద్దేశం. మంచి సినిమాని తప్పకుండా ఆదరించండి. మంచి సినిమా ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి, ఇంకా ధైర్యంగా ఇంకా కొత్త కథలు రాయడానికి అవకాశం, కొత్త రకమైన సినిమాలు తీయడానికి. సినిమా మనందరి పర్పస్ ఒకటే కదా. సినిమా మన దగ్గర అంటే మన దేశంలో, మా భారతదేశంలో, మరి ముఖ్యంగా మన ఏరియాలో సినిమాకు ఉన్నంత ఇంపార్టెంట్ ఇంకోటి లేనే లేదు. మనకి సినిమా అంత సింపుల్ సాధనం. అమ్మ హాయిగా అబ్బా భలే ఉందిరా అనిపించే అంత హాయిగా ఇంటికి తీసుకెళ్ళి, మనసుతో ఇంటికి తీసుకెళ్ళగలిగినది సినిమా ఒకటే. అది మనకు మరీ ఎక్కువ. సో మంచి జీవితంలో ఒక అంతర్భాగం సినిమా అయిపోయి ఎవరు మహామహులందరూ ఒప్పుకున్నారండి. సినిమా ఈజ్ మస్ట్. సినిమా గ్లామర్ అవన్నీ బాగుంటే గ్లామర్, బాగోపోతే ఎవరండి? ఎంతమందో నాతో పాటు వచ్చి ఎంతమంది లేరు, అందరూ. బట్ అయితే నచ్చితే, మీకు నచ్చితే, బాగుంటే మీరు తప్పకుండా ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరిస్తూనే ఉంటారు. ఇది నా ప్రగాఢమైన నమ్మకం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ అంటే అది ఎన్ని గంటలు చేసినా తరగని ఒక అనుభవాల నిధి. అయితే ఈ ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ అనేటువంటి దాన్ని అనుకోని ప్రయాణం చిత్రం తాలూకు విశేషాలకి, దాని తాలూకు కథ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి పరిమితం చేసాం కాబట్టి ప్రస్తుతానికి మిమ్మల్ని వదిలేస్తున్నాం. మరలా నాకు ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ప్రామిస్ చేయాలి. 100% సుమన్ టీవీలో మనం ప్రత్యేకంగా కలుసుకుని, ఇంతకుముందు నేను ఎప్పుడూ చెప్పనటువంటి, వదలలేండి ప్రభు మామూలుడు కాదు, మేము జర్నలిస్టుల్లో చిన్న నక్సలైట్ అంటుంటాను, అంటే నక్సలైట్ అంటే ప్రేమతో. సో ఇంతకుముందు మీకెప్పుడు చెప్పని కబుర్లతో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం 28వ తారీఖు నుంచి అనుకోని ప్రయాణం తప్పకుండా చూడండి. మంచి కథల్ని, మంచి సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. నేను 45 సంవత్సరాలైనా ఇప్పుడు కాదు, ఇంకా ఎంతకాలం మీరు భగవంతుడి మీ దగ్గర నన్ను ఉంచితే అంతకాలం నేను ఇలాగే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, ఇలాగే మంచి క్యారెక్టర్ చేస్తూ ఉంటాను.